స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. ప్రస్తుతం సంఘటనలు మనం చూస్తున్నాం కదా, కోల్కతా డాక్టర్ సన్నివేశం మొదలు ప్రతి 15 నిమిషాలకి కూడా ఒక ఆడవారిపై అత్యాచారాలు సైతం జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాం. అంటే సనాతన ధర్మం ప్రకారం ఎందుకు అంటే మనం ఇంత మంచి భారతదేశంలో మనం ఉండి కూడా ఇలాంటి దుస్థితికి కారణాలు ఏంటి, అసలు సనాతన ధర్మంలో ఏముంది, ఇవన్నీ ఆగవా, అరికట్టే అంశాలు ఉన్నాయా లేవా, పూర్తి వివరాలు ఒక్కసారి గురువు గారి మాటల్లో కూడా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నిజంగా కొన్ని విషయాలు మాట్లాడాలంటే బాధాకరంగా ఉంది, కానీ మాట్లాడక తప్పని స్థితి. ఇలా మాట్లాడే సిచ్యువేషన్స్ మళ్ళీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే చూసాం, ఈ రోజు డాక్టర్ అయ్యారు. మొన్న ఒక సంఘటన, 3 నెలల పసికందుపై అత్యాచారాలు, 3 సంవత్సరాల ఆడపిల్లపై అత్యాచారాలు. అసలు ఏం జరుగుతోంది, సమాజం ఎటుపోతోంది, మన సనాతన ధర్మం ప్రకారం ఇవన్నీ అరికట్టలేమా? అసలు జాతక పరంగా అంటే జ్యోతిష్య పరంగా మనం చూసుకుంటే ఇలాంటివి జరగాలని ఉందంటారా? నిజంగా అంటే ఇలా అడుగుతుందని మరోలా అనుకోవద్దు. అసలు ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయా? వీటిని అరికట్టడానికి ఏమైనా నిజంగా పరిహారాలు ఉంటాయా గురువు గారు? ఉంటాయమ్మా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం పరంగా అరికట్టాలని కాదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మన నేరాలు అవుతున్నాయిగా. మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, మరి రోగాలు రావట్లేదా? వస్తున్నాయి కదా. అంటే ఏమిటి, ఇక్కడ రోగం వచ్చిన తర్వాత క్లియర్ చేసుకునేది మెడికల్. ఎక్కడో దొంగతనం జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు. అరికట్టడం అనేటువంటిది అంటే ఏమిటంటే బీజస్థాయి నుంచే జరగాలి. బీజస్థాయి నుంచి జరగాలి అంటే మీరు అన్నట్టుగా సనాతన ధర్మంలోనే సాధ్యము. ఎలాగా? ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక స్త్రీమూర్తిని ఆ రకంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ స్థితి అసలు ఎందుకు వస్తుంది, అందరూ ఎందుకు చేయట్లేదు, కొంతమంది ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద జ్యోతిష్ శాస్త్రంలో ఒక లెక్క ఉంది. దానికి ఏమిటంటే ఉన్మాద యోగము అంటారు దాన్ని. ఉన్మాదంలా ప్రవర్తిస్తారు వాళ్ళు. ఇక్కడ ఇది ఒక్కొక్క యోగం ఒక్కో దాని మీద పనిచేస్తుంది. అంటే ఎలా అంటే, స్త్రీ మీద ఉన్మాద సంబంధించినటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ వ్యక్తి తనను తాను మర్చిపోతాడు. అసలు నేను ఏం చేస్తున్నాను, అవతల వ్యక్తికి ఎంత నష్టపరుస్తున్నాను, తద్వారా ఆ వ్యక్తి ఎంత నష్టపోతున్నాడు అనే విషయాన్ని మర్చిపోతాడు. ఈ ఉన్మాద యోగాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి ధనం మీద విపరీతమైన కాంక్ష ఉందనుకోండి, సొంత అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల, తల్లిదండ్రుల ఏమీ ఉండదు, ఫ్రెండ్సా ఏమీ ఉండదు, వాళ్ళని కూడా ముంచుతాడు ధనం కోసం. ఇంకొంతమందికి భూముల మీద ఉంటుంది ఇంట్రెస్ట్ బాగా. భూముల మీద ఉన్మాద యోగాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సొంత అక్క చెల్లెళ్ళని, సొంత అన్నదమ్ములను చంపిన కేసెస్ నేను చూసా. చంపేయడమే ఇంకా ఏకంగా. అతను యుఎస్ కంట్రీలో ఉండి అక్కడ నుంచి సంపాదించుకొని అన్నీ పంపిస్తే, ఇక్కడ ఆ తల్లిదండ్రులు ఏం చేశారు, తమ్ముళ్ళ పేరు మీద భూములు కొన్నారు, ఆ అబ్బాయి అతని పేరు మీద కాకుండా. రిటర్న్ వచ్చాక ఆ సిబ్లింగ్, ఆ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో, ఈయన వస్తే మళ్ళీ మమ్మల్ని ఆ భూమి అడుగుతారని ఆయన చంపేశారు వీళ్ళందరూ కలిసి. అంటే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉన్మాద యోగం ఏమైనా జాతకంలో ఉందా, ఉంటే అది దేని మీద చూపిస్తుంది? లైంగికంగా ఒక స్త్రీ మీద రేప్ చేసేసేటువంటి దాని మీద చూపిస్తుందా, ఆ భూమి మీద చూపిస్తుందా, ధనం మీద చూపిస్తుంది? నేను ఎప్పుడో ఒకసారి చెప్తూ ఉంటా, ఒక వ్యక్తికి విపరీతంగా దేని మీదైనా కోరిక ఉంటే, అది ధనం కావచ్చు, స్త్రీ కావచ్చు, వ్యసనం కావచ్చు, ఏదైనా కావండి, భూమి కావచ్చు, దానికోసం ఆ వ్యక్తి దేనికైనా దిగజారుతాడు. ఇది రూల్. ఇంకా రూల్ నెంబర్ 1. మరి సనాతన ధర్మం దీనికి ఏమిటి అంటే, ఊరికే సనాతన ధర్మం అనుకుంటే కాదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించాలి. ఎవరికి? స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా నేర్పించాలి. అంటే చెప్పినంత మాత్రాన వింటారా అంటే, దీన్నే మనకి శాస్త్రాల్లో కొన్ని సాధనలు చెప్తారు. దీక్షలు ఇప్పించామనుకోండి చిన్నప్పటి నుంచే, పాపము పుణ్యము, నాన్న నువ్వు ఇట్లాంటి పని చేస్తే రేపొద్దున ఇలా ఉంటుంది నీ పరిస్థితి, నెక్స్ట్ జన్మ అనేటువంటిది ఉంటుంది, నువ్వు ఇక్కడేదో నువ్వు ఎవరికి నేను చెక్కలేదు కదా అనుకుంటే సరిపోదు, ఆ భగవంతుడు అనేటువంటి ఆ ఈశ్వరుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం చెప్పగలగాలి. దాంతోపాటు సామాజికంగా మనం ఏం చేస్తున్నాం అంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఏది ఓపెన్ చేసినా సరే ఆ పౌన్ రిలేటెడ్గా చిన్న సబ్ యాడ్కి ముద్దులే, లేకపోతే ఆ పేస్ట్ యాడ్కి కూడా సెక్స్ సంబంధించినవి చూపిస్తే ఎట్లాగమ్మా, నాకు అర్థం కాదు. ఫస్ట్ ఇది మారాలి. మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏముంటే మనిషి దానికి ప్రేరేపితం అవుతూ ఉంటాడు. ఇక్కడ మనకి
ఈ రకంగా ఒక వ్యక్తి నిర్దాక్ష్యంగా రేప్ చేసింది కనిపిస్తుంది కదా, ఇలా కాకుండా హైయర్ అఫీషియల్స్లో ఇంకో రకంగా జరుగుతూ ఉంటుంది. ఒక స్త్రీమూర్తికి ఒక ప్రమోషన్ కావాలంటే దాన్ని ఆపేసి నువ్వు ఇట్లా అయితేనే, నువ్వు ఈ రకంగా మాకు ప్రలోభ పడితేనే మీకు ఇస్తామనేటువంటిది ఎన్ని జరుగుతున్నాయి మీకు తెలుసా? నాకు ఎన్ని కేసెస్ ఫోన్ చేస్తుంటారు తెలుసా అమ్మ? బయటకు కనబడకుండా అన్అఫీషియల్గా చాలా జరుగుతుంటాయి. అఫీషియల్గా రేప్ కేసు నమోదయ్యేది 17 నిమిషాల కోటి, అన్అఫీషియల్గా నోట్ అవ్వనిది 3 నిమిషాల కోటి. ప్రతి 3 నిమిషాలు కూడా జరుగుతూనే ఉంటుంది ఇండియాలో. అంటే స్త్రీ అంటే కేవలం ఇదేనా? చెప్తున్నా కదా, ఓన్లీ స్త్రీ అని కాదు, ఉన్మాద యోగం ఉన్నవాడు అలా చేస్తుంటాడు. అయితే ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనే విషయం ఏంటంటే, ఒకటి సామాజికమైనటువంటి విషయాలు, వాడికి ఉండేటువంటి జాతచక్రంలో ఉన్మాద యోగము, దాన్ని గుర్తించి చిన్నప్పటి నుంచి ఒక దేవతా స్వరూపాన్ని వాళ్ళకి అలవాటు చేసి నిత్యము దేవతారాధన చేయడం ద్వారా ఒకటి తగ్గించవచ్చు మనం. మరొకటి ఏంటంటే, నేను ఒకటే అడుగుతానమ్మా, స్త్రీ అంటే సరే ఒక అందంగా ఉంది, అందుకు వీడికి ఏదో ఆ డ్రెస్సింగ్ స్టైల్ అనుకొని ఇంకోటి వచ్చింది అని అనుకుందాం. బయట వాళ్ళు అంటుంటారు కదా వీళ్ళు వేసుకునే డ్రెస్ వల్లే అని. ఒక చీమ ఉందమ్మా, చీమకి చీమ లైంగిక సంపర్కం చేస్తుంది. చీమని చీమ, కుక్కని కుక్క, లేదా ఒక పురుగుని పురుగు చేస్తుంది. పురుగు ఏం అందంగా ఉందని పురుగెలి చేస్తుంది. అయితే నేను అనేది ఏంటంటే, అది ఇన్బిల్ట్గా భగవంతుడు ఈ సృష్టి కార్యం నడపడానికి ఒక ఇది ఇచ్చాడు, అన్ని జంతువులకి సృష్టి ధర్మం కోసం ఇచ్చాడు. ఇది విచ్చలవిడిగా వాళ్ళ జన్మజాతకాలలో ఒక రకమైనటువంటి ఇది వెళ్ళినప్పుడు ఆ మార్పు వస్తుంది. అయితే అది కొంతమందిలోనే ఉంటుంది కదా, కొంతమందిలో మనం మార్పు తేగలమా అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించి దానికి సంబంధించి చేయాలి. ఆంజనేయ స్వామి ఉపాసన చేయించాలి. వాళ్ళ ప్రవర్తన అసలు ఎలా తెలిసిపోతుంది, బయటకేం కనబడదు. బయటకి అందరూ అసలు శుద్ధపప్పులాగానే కనిపిస్తుంటారు, శుద్ధపూసల్లాగే కనిపిస్తారు. కానీ పర్టికులర్గా నేను ఒకటే చెప్తాను, ఎవరైనా ఓవర్గా కనుక మీకు రియాక్ట్ అవుతుంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నెక్స్ట్ శుక్రుడు నీచపడబోతున్నాడు 25వ తేదీ నుంచి. 25వ తేదీ నుంచి ఈ నెల, వచ్చే నెల 18వ తేదీ వరకు శుక్రుడు నీచపడి కేతువుతో ఉంటాడు. ఈ రాబోయే 25వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 18వ తేదీ వరకు స్త్రీమూర్తులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇటువంటివి ఇంకా దారుణాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా శుక్రుడు వాహనాలకు కారకుడు, వాహన యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రైన్స్లోని, బస్సులోని, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని గురించి మనం ప్రతి రాశికి ఏంటనేది చెప్పుకుందాం ఇంకో వీడియోలో, బట్ చెప్తున్నాను నేను మీకు ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు గురువు గారు అంటే స్త్రీ అంటే అసలు అర్ధరాత్రి పక్కన పెట్టి పట్ట పగలు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. అదేంటంటే మా సంఘటన ఎక్కడో ఏమంటారు, ఏ చీకట్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందంటే వేరే విషయం. హాస్పిటల్లో అంత అఫీషియల్. ఇంకొక గొప్ప విషయం, ఇంకొక చండాలమైన విషయం ఏంటంటే, ఏ జీవి కూడా ఇంకొక జీవిని బలవంతంగా చేయొద్దు తెలుసా. పురుగు దగ్గర నుంచి, కుక్క దగ్గర నుంచి ఏది చేయదు, అది ఇష్టపడితేనే చేస్తుంది. మనిషి ఒక్కడే రేప్ అనేటువంటిది చేస్తాడు. అది ఓన్లీ ఈ లైంగిక రేప్ అనే కాదు, ఆ అవతల వ్యక్తికి ఇష్టం లేని పనులు చేయిస్తాడు. మనకు కనబడేది ఈ రకమైన ఇది కదా, ఇష్టం లేని పని. ఒక పెద్ద ఆఫీసర్ చిన్న ఆఫీసర్ని ఇష్టం లేని పని చేయిస్తాడు వాడితో. అది కూడా ఒక రకంగా దీంతో సమానమే అంటాను నేను. అర్థమైందమ్మా? ఒక భార్యకు ఒక భర్త, భర్తకి భార్య, లేదా అత్తకి కోడలకి అత్త, లేకపోతే ఒక కింద స్థాయిలో పనిచేసేవాడు పెద్ద స్థాయిలో పనిచేసేవాడిని ఒక రకంగా ఇది చేస్తుంటాడు. అది కూడా దీంతో సమానమే. అంటే ఇక్కడ మనం కేవలం ఏదో ఒక ఆడదాని పట్ల మగవాడు చూపిస్తున్నటువంటి ఆ దృష్టి అనుకోండి, అలా అని కాకుండా టోటల్ సెనారియో మారాలి. ఇది మారాలి అంటే మనిషికి ఫస్ట్ ఈ చుట్టూ ఉన్న వాతావరణం ఒక ఎత్తు అయితే మరి అందరూ అలా అయిపోవట్లేదు కదా. అంటే అందుకే మైన్యూట్గా మనం చూసేది ఏంటంటే గ్రహస్థితి, శని, కుజ, రాహు, చంద్ర, ఈ 4 కలిసి కనుక పాడైపోతే ఈ ఉన్మాద యోగాలు ఏర్పడతాయి. ఇలా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరికైనా ఎవరి జన్మజాత చక్రాలన్నా శని, కుజ, రాహు, చంద్ర గ్రహాల సంబంధం కలిగి ఉండి పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళలో ప్రవర్తనలో అర్థమవుతుంటుంది. అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక మంత్రము, హయగ్రీవ స్తోత్రం, ఆంజనేయ స్వామి మంత్రము, ఇవి కనుక చేయిస్తూ ఉంటే స్లోగా వాళ్ళలో మార్పులు వస్తుంది. కొంతమంది వెళ్ళి స్త్రీ వెనకాతలు వెళ్ళి ఇబ్బంది పెట్టాలని లేదు. నేను చాలా కేసెస్ చూస్తుంటే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు ఉన్నారు తెలుసా మీకు. తల్లిదండ్రులు కొట్టి బయటికి పంపించేసిన పిల్లలను చూశారు ఉన్మాద యోగాలు ఉన్నప్పుడు. కాబట్టి ఏంటంటే ఇటువంటి యోగాలు కలిగినప్పుడు దీనికి సంబంధించినటువంటిది ఆ రకంగా వీళ్ళని. ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు ఉంటాయి, ఎందుకుంటే గ్యారంటీగా ఉంటాయి. అది ఈ కలియుగంలో ఈ జన్మలోనే ఉంటుందా, మరి జన్మలో? అది డిపెండ్ ఆన్ వాళ్ళ కర్మకారకుడు, మోక్షకారకుడు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఇది ఎన్నో జన్మ అనేది అర్థమవుతుంది.
ఇలాంటివి చేసినప్పుడు మామూలు శిక్షలు ఉండవు, భయంకరంగా ఉంటుంది. వీటి కోసం అసలు ఒక చూడండి రకంగా వేషాలందరూ వచ్చారు, చెప్పాలంటే చూసారా మీరు? వచ్చారు. ధర్నా చేస్తున్నారు, ఏమన్నా కావాలంటే మా దగ్గరకు రండి కానీ ఆడపిల్లల జోలికి వెళ్ళకండి అని. వాళ్ళ నిజంగా చాలా చాలా హ్యాట్స్ hats ఆఫ్ off అసలు. అంటే నన్ను అడిగితే ఇట్లా చేసే వాళ్ళకంటే వాళ్ళు బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాళ్ళకంటే వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తుంది నన్ను అడిగితే. బట్ నేను చెప్పేది ఒకటేనమ్మా, మనం చిన్నప్పటి నుంచి పెంపకం సర్కిల్ ఏ సర్కిల్స్లోకి వెళ్తున్నాడు, ఎట్లాంటి వ్యసనాలకు గురవుతున్నాడు, మంచి చెడు ఒక ఆడపిల్లకి ఎలా అయితే మనం చీకట్లో వెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండని ఎలా అయితే చెప్తామో, ఒక మగపిల్లవాడికి కూడా నువ్వు రక్షణగా ఉండాలని చెప్పాలి. ఎప్పుడు కూడా ఒక శ్రీమూర్తి కనిపిస్తే నువ్వు రక్షణగా ఉండాలి, నువ్వు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు. అది నిజమైనటువంటి మగతనం అనేటువంటి విషయాన్ని మనం చెప్పగలగాలి. మగతనం అంటే ఆ హీరోయిజం అంటే కేవలం నువ్వు ఏదో కండలు పెంచుకోవడమో లేకపోతే నలుగురిని కొట్టడమో కాదు, శ్రీమూర్తికి నువ్వు ఎంతవరకు అండగండా ఉండగలవు, దట్ ఈజ్ నిజమైనటువంటి మగతనం అని మనం చెప్పగలగాలి. అలా చెప్తూ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల సొసైటీ కానీ ప్రతి ఒక్కరు అలా ఉండగలిగితే సమాజం మారుతుంది. బాగుంటుంది. ఆల్రెడీ ఇలాంటి ఉగ్రవాదులు, ఇలాంటి దుర్మార్గులు ఇంకా ఉన్నారు సొసైటీలో. అంటే ప్రతి 15 నిమిషాలకి ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుందంటే ఇంకెలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాము. ఉన్న వాళ్ళని ఇప్పుడు మార్చలేమంటారా? ఇప్పటికిప్పుడు మారిపోవాలంటే సాధ్యమేనంటారా? ఏది కూడా ఎప్పటికప్పుడు మారదు. ఇప్పుడు ఇమీడియట్లీ ఎట్లా మారుతుంది చెప్పండి? మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక చిన్న విత్తనం వేస్తేనే అది వృక్షం అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా. అలాంటప్పుడు అది సాధ్యమైన పని కాదు. కాకపోతే ఇక్కడి నుంచి మనం మార్చుకుంటూ వెళ్తే ఇప్పుడున్న పిల్లలు రేపటి యువత కాబట్టి ఒక 20 సంవత్సరాల్లో ఇది మారచ్చు. కానీ నిజంగా చాలా బాధేస్తుంది గురుగారు, చాలా ఇలాంటి వాటికి కఠినమైన శిక్షలు పెడితే ఒక్కోసారి అమాయకులు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును, అది కూడా నిజమే. అసలు ఏది ఎలా మనం కాబట్టి ఇది శిక్ష ద్వారాను నిఘాల ద్వారాను కాకుండా కొంతవరకు మనం ఇప్పుడు కెమెరాస్ వచ్చాయి, కొంచెం ఎక్కడికక్కడ కెమెరా సంబంధించి ఉంటూ అట్లాగే కొంచెం ఇన్నర్గా మనం పిల్లలకి ఇప్పటి నుంచే చెప్తూ కొంచెం అలర్ట్ చేస్తూ నిజంగానే భగవద్గీత లాంటివి. ఒకటే ఆ హాస్పిటల్లో ఆల్రెడీ 4 వివాహాలు అయినటువంటి పర్సన్, ఆల్రెడీ అతని మీద రేప్ కేసులు ఉన్న పర్సన్ని ఒక పోలీసు వాళ్ళు ఇన్ఫార్మర్గా ఎలా పెట్టుకున్నారు? అసలు ఇన్ఫార్మర్గా పెట్టుకునేది అట్లాంటి వ్యక్తి నా పెట్టుకునేది ఇన్ఫార్మర్గా. ఏది రేప్ కేసులు, 4 వివాహాలు ఆల్రెడీ, అంటే 3 వదిలేసారు. భయమే లేదు కదా, భయం లేదు కదా. అలాంటి వ్యక్తిని ఇన్ఫార్మర్గా ఎట్లా పెట్టుకుంటారు అసలు పోలీసులు? ఇక్కడ తప్పెవరిది? తప్పెవరిదంటే అక్కడ ఎవరిని ఎంచుకుంటున్నాం, ఎవరు ఉన్నారు మన చుట్టుపక్కల, రైట్ పాయింట్ గురుగారు. అది రైట్ పాయింట్. కాబట్టి ఏంటంటే మనం ఎవరిని ఎంచుకుంటున్నాము, మన చుట్టుపక్కల ఎవరున్నారు, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు. రామాయణంలో అదే ఉంటుంది. ఏంటంటే రాముడు వాలి అంటాడు, నువ్వు నన్ను సహాయం కోరితే అయిపోయేది కదా, రావణుని తోకతో చుట్టి తీసుకొచ్చేవాడిని కదా అంటే, కాదు, సహవాసం అనేటువంటిది ఎవరితో చేయాలి, వాళ్ళతో చేయాలి, స్నేహం కానీ సహవాసం కానీ. కాబట్టి వద్దంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే సెకండ్లో ఇలా తీసుకొస్తాడు రావణాసుని కట్టేసి, కానీ అది కాదు అనే. కాబట్టి ఏంటంటే సహవాసం కావచ్చు, మన కిందని అపాయింట్మెంట్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఆ వ్యక్తి వల్ల మొత్తం నాశనం అయిపోతుంది, కరెక్ట్ పర్సన్ అక్కడ లేనట్లయితే. నిజంగా. సో ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఎవరున్నారు, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరిని వివాహం చేసుకుంటున్నాం, ఇదైతే ఖచ్చితంగా చూస్తాం. అయినా సరే ఎన్నో మోసాలకి గురవుతూ ఉన్నాం. నిజంగా రైట్ పాయింట్ తీసుకొచ్చారు గురుగారు, చాలా చక్కటి విషయ పరిజ్ఞానం ఇచ్చారు. బహుశా అందుకే అనుకుంటా రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ చదవాలి, వినాలి, జ్ఞానం పెంచుకోవాలని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఎంతో చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే. అదండి, మరి మన సనాతన ధర్మం ప్రకారం మనం వినవలసినవి, నేర్చుకోవాల్సినవి, మనం ఉండవలసిన విధి విధానాలన్నీ కూడా నిజంగా చెప్పబడి ఉంది. ఏదైతే చెప్పబడి ఉందో దాన్ని మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా మనకి ఇలాంటి అనర్థాలు జరగవు. అందున గురువు గారు ఒక విషయం చెప్పారు, నెక్స్ట్ వచ్చే ఒక 4 రోజులు జాగ్రత్తగా ఉండాలని. దానికి సంబంధించిన పూర్తి వివరణ కూడా మరొక వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ పేరెంట్స్, తల్లిదండ్రులు, స్కూల్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి చుట్టుపక్కల సొసైటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిద్దాం. ఇలాంటి అనర్థాలు జరగకుండా మన ప్రయత్నాలు మనమైతే చేద్దాం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.